సంవత్సరం నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. ఈ విధంగా మేము డిఎస్సి సెలెక్ట్ కావడం అనేది చాలా ధన్యవాదాలు. డిఎస్సిలో సెలక్షన్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు సార్? మేము 2014 నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్సిలో రాలేకపోయినాం. 2018 డిఎస్సిలో రాలేకపోయినాం. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఈ డిఎస్సి మెగా డిఎస్సి లాగా 16,000 పోస్టులు ఇచ్చి మా చిత్తూరు జిల్లాకి 800-900 వరకు పోస్టులు ఇచ్చి మా ఎస్టీ కేటగిరీ సార్ మాకు కూడా 54 పోస్టులు ఇచ్చినారు. దాంట్లో కూడా మేము సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. సార్, రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? ఖచ్చితంగా సార్. నేను మీకు మీడియా పరంగా చెప్తున్నాను. నాకు బాబు పుట్టాడు. జూన్ 3వ తేదీ మా బాబు పుట్టాడు. అదేవిధంగానే మరుసటి రోజు కౌంటింగ్ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చాలా సంతోషించాము. ఆ రోజు మాకు అనుకున్నాము, మా ఫ్యామిలీలో కూడా మాకు బాబు పుట్టాడు, సార్ కూడా సీఎం అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, డిఎస్సి వదులుతారని చెప్పి చాలా ఆశాభావం వ్యక్తం చేసిన విధంగానే డిఎస్సి వదలడం జరిగింది. మాకు సెలెక్ట్ అయినాము. చాలా సంతోషం సార్. అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ సార్. ఏదో అనివార్య కారణాలు కొన్ని కేసులు పడ్డాయి. అది కూడా అధిగమించి 107 కేసుల వరకు అధిగమించి సార్ కూడా మంచి పనితీరు, పారదర్శకంగా ఎక్కడా కానీ కేసులు కానీ క్లారిఫై చేసుకుంటూ